రియాలిటీకి దగ్గరున్న కథలకు కాస్త ఫిక్షన్, గ్రాండియర్ జోడించడం తెలుగు సినిమా అలవాటు చేసుకుంది. అందులో భాగంగా నిజ జీవిత కథలు తెరపైకొస్తున్నాయి. తండేల్ అలాంటిదే. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. గీతా ఆర్ట్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. లవ్ స్టోరీ తర్వాత ఈ కాంబోలో వస్తున్న సినిమా ఇది. ఈరోజు తండేల్ ప్రపంచాన్ని ఓ టీజర్తో పరిచయం చేసింది. చిత్రబృందం ఆంధ్రలో మొదలైన ఈ కథ పాకిస్తాన్లోని కరాచీకి ఎందుకు వెళ్ళింది? ఆ తరువాత ఏం జరిగింది? అసలు ఈ కథలో నాగ చైతన్య, సాయి పల్లవి ట్రాక్ ఎలా ఉండబోతోందో అలా హింట్ ఇచ్చి వదిలేశాడు చందు మొండేటి. ఈ పాలి ఏట గురి తప్పేదలేదేస్. ఇక రాజులమ్మ జాతరే అంటూ నాగ చైతన్య ఉత్తరాంధ్ర యాసలో చెప్పిన డైలాగ్స్, ఫుల్ మాసీ రెడ్ లుక్ హైలైట్ అవుతోంది. ఇక ఈ వీడియో చివర్లో సాయి పల్లవి ఎంట్రీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే. చైతూ, సాయి పల్లవి కెమిస్ట్రీకి మరోసారి బాక్సాఫీస్ దండం పెట్టేలానే ఉంది. లవ్ స్టోరీతో ఆ జంటకు మంచి క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. తండేల్లోనూ వీరిద్దరి జోడీ, వారిద్దరి ట్రాక్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యేలానే కనిపిస్తోంది. ఓ జాలరీ ప్రేమ కథ ఇది. దేశ భక్తిని మిళితం చేశారు. అనుకోకుండా పాకిస్తాన్లో ప్రవేశించిన హీరోని అక్కడి ఆర్మీ బంధిస్తుంది. వాళ్ల కబంధ హస్తాలోంచి మళ్లీ ఎలా భయపడ్డాడు? తన ప్రేమని ఎలా కాపాడుకున్నాడు? అనేదే కథ. ఈ టీజర్లోనే చిత్రబృందం కథ మొత్తం చెప్పేసే ప్రయత్నం చేసింది. రాజు పాత్రలో నాగ చైతన్య, బుజ్జి తల్లిగా సాయి పల్లవి కనిపించారు. మా నుండి ఊడిపడిన ఒక ముక్క. మీకే అంత ఉంటే ఆ ముక్కని ముష్టేసిన మాకెంత ఉండాలి? భారత్ మాతాకీ జై అంటూ చైతూ చెప్పిన డైలాగ్ ఈ కథలోని ఇంటెన్సిటీకి అద్దం పడుతోంది. ఈ మధ్యే ఈ సినిమా పట్టాలెక్కింది. అంతలోనే 2 నిమిషాల ఫుటేజీ ఉన్న టీజర్ బయటకు వదిలారంటే ఎంత ప్లానింగ్తో సినిమా తీస్తున్నారో అర్థం అవుతోంది. విజువల్స్, దేవిశ్రీ అందించిన ఆవార్ ఇంపాక్ట్ కలిగిస్తున్నాయి. చైతన్య గెటప్ రఫ్ అండ్ టఫ్ గా కనిపిస్తోంది. తన కెరీర్లో ఈ సినిమా గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతున్నామని చిత్రబృందం ప్రకటించింది.